యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. ఎందుకంటే ఇలాగే సాగినటువంటి మన జర్నీ కూర్చొని మాట్లాడుకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. పాన్ ఇండియా దాటి అనుకుంటున్నాను, ఇండియన్ దాటి వెళ్ళిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. అందరికీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా మనం తెలియజేయాలి కదా. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ కాని వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ మంచి స్థాయికి వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా బాగా సంపాదించాలి, ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి మా కోరిక. అక్కడ ఉన్న వాళ్ళ సంకల్పం ఈ విధంగా మనల్ని లాగుతుందేమో అనుకోకుండా ఫిక్స్ అయిన ప్రోగ్రామ్ కదా. గ్రేట్ గ్రేట్ సార్, ఎనీవేస్ గ్రేట్. 554 మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో కృతజ్ఞతా భావం గురించి మీరు చెప్పడం జరిగిందండి. 100 మందికి కృతజ్ఞత చెప్తే నిజంగానే దాని తాలూకు రిజల్ట్ ఆటోమేటిక్గా మనకు వైబ్స్ తాగుతాయండి. చూస్తున్నాం, మేము అనుభవిస్తున్నాం, మా శిష్యులందరూ కూడా, మా ఫాలోవర్స్ అందరూ కూడా అనుభవిస్తున్నారు. ఎస్, గ్రాటిట్యూడ్ ఉండాలి ఖచ్చితంగా. ఆడియన్స్కి మనకి మధ్య గ్రాటిట్యూడ్ ఉంది కాబట్టి ఈ రోజుకి మనల్ని ఆ విధంగా ఎలివేట్ తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. ఈ వీడియో ముఖంగా కూడా చెప్తున్నాను, అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్సో సార్. 554 మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనము సేవ చేయడం అనేది ఏదైతుందో మనము కొన్ని చెప్పాము. మనం ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో 10% తీయాలి. 10% తీసి మనం సమాజానికి కానీ, లేకపోతే గోసేవకు కానీ, ఇంకేదైతే రకరకాలుగా ఉపయోగించమని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనం ఇక్కడ ఏమవుతుందంటే మనం దాన్ని సేవ అనే రూపకంగా కాకుండా నేనేదో చేస్తున్నానా అనే ఒక ఫీలింగ్ ద్వారా అది ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆ ఇచ్చింది ఏదో మనం 10 మందికి చెప్పేసి ఏదో నేను గొప్పగాని ఫీల్ అవ్వడం జరుగుతుంది. అది సేవ కాదు, మన సబ్జెక్ట్లో అది సేవ కాదు. ఇప్పుడు మీరు ఎన్నోసార్లు అన్న మీరు ఎన్నో గుప్త దానాలు చేస్తారని, నాకు అవసరం లేదు, ఎవరికో చెప్పుకునే అవసరం లేదు. రిసీట్ ఎందుకు పెడతామంటే గురుగారే చేశారు కాబట్టి మేమందరం కూడా చేయాలని ఒక ఇన్స్పిరేషన్ కోసం పెడతాం తప్ప అలా రిసిప్ట్లో గ్రూప్లో పెట్టని కూడా ఎన్నో ఉన్నాయి నా దగ్గర. అర్థమైంది? ఎందుకంటే నేను ఏమంటే అది అయిపోయిందంటే చింపడేస్తాను పక్కన. అంటే దాన్ని మర్చిపోవాలి. మనం ఏదైతే సేవ చేస్తామో దాన్ని ఇమ్మీడియట్లీ మర్చిపోవాలి. మరి అది ఎవరు గుర్తుపెట్టుకుంటారు? విశ్వం గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసావు అనేది చిట్టా ఉంటుంది కదా మనది. అంటారు కదా, పాపాలు చిట్టా చిత్రగుప్తుడు రాస్తాడు. చిత్రగుప్తుడు ఏం రాయడు, ఆ పాపాలన్నిటి ఉండనే ఉండవు అసలు. ఓకేనా, మనం ఏం చేసినా పుణ్యమే. కాకపోతే దాంట్లో మనకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆ చేసే సేవలో అహంకారం కానీ, నిస్వార్థం కానీ, ఆ స్వార్థం కానీ ఇట్లాంటి ఏవి లేకుండా చూసుకోవాలి. నిస్వార్థపూరితమైన సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వం స్వీకరిస్తుంది. ఒకటి, సేవ ఎందుకోసం చేస్తున్నాను అంటే ఆ సేవ చేయడం వల్ల నువ్వు విశ్వానికి ఒక విషయాన్ని తెలుపుతున్నావు. ఏమనంటే నేను ఇచ్చేవాడిగా తయారయ్యాను విశ్వమా, నన్ను గుర్తించు. ఎంత హ్యాపీగా ఉంది. విశ్వమా, నేను ఇచ్చేవాడిగా తయారయ్యాను కాబట్టి నన్ను గుర్తించు. ఇప్పుడు నేను ఇస్తున్నానంటే నువ్వు నాకు ఎంత ఇవ్వాలి అంటే, ఇప్పుడు నేను రెడీ ఉన్నాను, ఇక్కడ ఇచ్చేసాను, నువ్వెంత ఇస్తావు, నువ్వు ముందు రెడీగా ఉండవు నాకంటే. ఎందుకంటే నేను ఎప్పుడు ఇవ్వదలుచుకున్నాను, ఇక నేను ఎంత ఇవ్వదలుచుకుంటా అంత రెట్టిపు నువ్వే నాకు ఇవ్వాలి కదా. అవును. కాబట్టి ఇండైరెక్ట్గా నువ్వేం తెలియజేస్తున్నావు విశ్వానికంటే నేను ఇచ్చేవాడిగా తయారయ్యాను అనేది ఇండైరెక్ట్గా తెలియజేస్తాం. అప్పుడు విశ్వం గుర్తిస్తుంది, అరే రే వీడు ఇప్పటిదాకా ₹1 ఖర్చు పెట్టలేడే, ఎవరికి దాన ధర్మాలు ఏం చేయలేదే, ఈరోజు ఇంత సేవ రూపంలో ఇస్తున్నాడు కాబట్టి వీడి కోసం ఖజానా తెరిచిపెట్టాలి. ఎందుకంటే వీడు ఎప్పుడేం తీస్తాడో తెలియదు కదా. కాబట్టి ఒకసారి కర్ణుడి దగ్గరికి కృష్ణుడు వచ్చాడంట. వస్తే అక్కడ బంగారు గిన్నెలో ఆయిల్ ఉందంట, ఆ మసాజ్ చేసుకుంటున్నాడు ఆయన. అది మొత్తం రత్నాలతో పొదిగింది ఉందంట. చూసి కృష్ణుడు ఇష్టపడ్డాడంటే ఇదేదో బాగుంది, భలే అందంగా ఉంది అని చెప్పేసి, కర్ణ నాకు అది ఇస్తామన్నాడట. అమ్మంటే ఇలా ఎడం చేతుని తీసుకొని ఇచ్చేసాడంట. ఆయన అన్నాడు, నువ్వు దానకర్ణుడు కదా, నీకు అన్నీ తెలుసు కదా, ధర్మం ఏదైనా సరే దానం ఏదైనా సరే కుడి చేతుని చేయాలి కదా, నువ్వు ఎడం చేతుని ఇచ్చావేందయ్యా అని అడిగిండట. అంటే లేదు, నా కుడి చేయితో తీసుకునే లోపు నా మైండ్ మారిపోవచ్చు, అందుకని నువ్వు అడగని ఇలా తీసి ఇచ్చాను, ఈ చెయ్యి అందుబాటులో ఉంది. కాబట్టి ఒక స్థాయి మీకు ఎలా వస్తుందంటే మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అందుకే విశ్వమని నన్ను చూడు, నేను ఇవ్వడానికి సిద్ధమయ్యాను. అలా నిస్వార్థమైన ఆలోచన ద్వారా నువ్వు ఇవ్వడానికి నేర్చుకోవాలి. అప్పుడు కదా దాన్ని విశ్వం స్వీకరిస్తుంది. ఓకేనా, దాని గురించి ఎక్కడ చర్చ చేయొద్దు, నేను ఇది ఇచ్చాను అది ఇచ్చానని. ఓకేనా, దాంతోపాటు మీరు ఏం చేస్తారంటే మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా మెల్లిగా అలవాటు చేయండి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు మన తదనంతరం తరం వాళ్ళే కదా. ఈ సబ్జెక్టు కూడా నేను 100,000 సార్లు చెప్పాను. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నాము,
ఈ సబ్జెక్ట్ని మనం పాటిస్తాం ప్రతిదీ. పాటించిన తర్వాత మనం ఏదో ఒక స్థాయికి వచ్చేస్తాం. ఈ తదనంతరం సబ్జెక్ట్ ఎవరికి కావాలి? మన పిల్లలకి కావాలి. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర అడుక్కుంటున్నారు ప్రతిదానికి, ఓ ఫీజు గురించి కానీ, లేకపోతే సినిమాకి డబ్బులు కానీ, ఇంకేదైనా సరే వాడు బతిమాలుకుంటే కానీ మనం ఇవ్వట్లేదు. రేపు వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళు అడుక్కోవద్దు. అర్థమైంది? అంటే వాళ్ళ అఫర్మేషన్స్ ద్వారా బోలెడు సంపాదించుకోవాలి. అందుకోసం ఈ సబ్జెక్ట్ని ఏం చేస్తారంటే వీలైనంత మీ వాళ్ళకి మెల్లిగా అలవాటు చేయండి. మెల్లిగా మీ ఇంట్లో మీ మేడంకి కానీ, లేకపోతే పిల్లలకు కానీ, ఎక్కడైనా సరే. ఇప్పుడు సపోజ్ పిల్లలు ఉన్నారు, ఒక కాలేజ్ పిల్లాడు ఉన్నాడు, ఏదో కొనుక్కుంటున్నాడు షాప్లో, అప్పుడు చిన్న పిల్లాడు ఉన్నాడు, ఓ చాక్లెట్ కొని వాడికి ఇచ్చేస్తే ఏం పోయేది ఉంది. అంటే ఇవ్వడం అనేది అలవాటు అయిపోతుంది అప్పటి నుంచి. ఇప్పుడు వాడేదో కొనుక్కుంటాడు కదా, కొనుక్కున్నప్పుడు అక్కడ పిల్లాడు ఉన్నాడు, వాడు కూడా ఏదో కొనుక్కోవడానికి వచ్చాడు, ఓ చాక్లెట్ కొని క్యాజువల్గా వాడికి ఇచ్చేసి, అక్కడ ఎలాంటి ఆలోచన ఉండదు. అది ఎందుకు ఇచ్చాము, అది చూసాడా లేదా, ఇవన్నీ సంబంధం లేదు. అలా మీ పిల్లలకు కూడా ఇలా చెప్పండి, ఒకటిగా ఎంత వీలైతే అంత సేవ రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మనం ఏం చేస్తామంటే అప్పు రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అదేమైపోద్ది, వాడు మనకి ఎగ్గొట్టడము, ఇబ్బంది పెట్టడము, తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి గురుగారు ఇలాంటి నేను డబ్బులు ఇచ్చాను. నేను 100 సార్లు చెప్పా, మీకు విశ్వం ద్వారా ఆశీర్వదించి ఇవ్వబడేటువంటి డబ్బు ఏదైతుందో, అంటే ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరు విషయంతో కరెక్ట్ అయిపోతారు కదా, అయిపోయిన తర్వాత మీకు వచ్చిన డబ్బు ఏదైతుందో ఎవరికి ఇవ్వద్దు. మీకు మీరు ఎంజాయ్ చేయండి, మీకు మీరు ఖర్చు పెట్టండి. ఒకవేళ ఇవ్వాలనుకుంటే దానం రూపంలో ఇవ్వండి. మనం దానం రూపంలో ఇచ్చింది మళ్ళీ మనం తిరిగి ఆశించాం. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడ మీరు సేవ చేసే గుణం ఉన్నా సరే, సేవ చేసే ఆలోచన ఉన్నా సరే, అవన్నీ కూడా నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా, దాని గురించి ఇంకోసారి ఆలోచన లేకుండా సంపూర్ణమైనటువంటి మనసుతో మీరు ఇవ్వడం వల్ల మీకు అంత సంపూర్ణతతో కూడిన జీవితం అలవాటు అవడంతో పాటు మీ జీవితంలో కూడా సంపూర్ణత్వం అనేది అలవాటు అవుతుంది. ఎందుకంటే మన సబ్జెక్టులో లోటు అనే పదాన్ని వాడద్దు, లోటు లేకుండా అన్నా లోటు అనే పదాన్ని వాడతాం. కాబట్టి మీ జీవితం కూడా సంపూర్ణంగా తయారై మీ యొక్క ఆ ఖజానా అనేది విశ్వం ద్వారా తెరవబడుతుంది. ఆటోమేటిక్గా పుష్కలంగా డబ్బు వస్తుంది. నోటు లేకపోయినా సరే లోటు అనే గురించి ఎప్పుడు మాట్లాడుకోవద్దు మనం. ఎప్పుడు ప్రజెంట్లో ఉండి ఇప్పటికి హ్యాపీగా ఉన్నాం, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఓకే నేను సంపూర్ణంగా ఉన్నాను అనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా మనమే అలా ఫీల్ కూడా కావాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి సార్. ఇంకంతే. ప్రజెంట్ ఎప్పుడు గొప్పదే, అంతే. ఫ్యూచర్ ఎప్పుడు ప్యానిక్ క్రియేట్ చేస్తుంది, పాస్ట్ ఎప్పుడు వచ్చేది జ్ఞాపకం ఏదో జ్ఞాపకాన్ని మిగిలిపోయేలా చేస్తుంది. ప్రజెంట్లో ఉండాలి. చాలా మంచి వర్డ్స్ చెప్పారు. ఇందాక కూడా మీరు చెప్పేటప్పుడు కర్ణుడి స్టోరీ చెప్పేటప్పుడు కూడా ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మైండ్ సెట్ కూడా అలానే తయారైపోతుంది. అదే నేను ఎప్పుడో విన్నాను సార్, అంటే చాలా మంది చెప్పారు, కుడి చేత్తో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేత్తో దానం చేస్తే కుడి చేతికి తెలియకూడదు అన్నట్టు ఒక సామెతలాగా ఉండేది. అది ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే, ఆ గొప్ప నోబుల్ మైండ్ సెట్కి ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే, మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, అది అలా తీసుకువెళ్తుంది మనల్ని. నిస్వార్థమైనటువంటి సేవ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్తారు. ఎస్ అంత చిన్న విషయం కాదండి. అందుకే అనంతకృష్ణ స్వామి గారి వీడియోలో ఏదో ఒక యూనిక్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది, అది బలంగా తగులుతుంది, ఇలా గుర్తుండిపోతుంది. అంత విషయం ఇచ్చింది నాదేం లేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.